హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. అంటే నైట్ 2 నుంచి మార్నింగ్ 4 వరకు ఎన్ని ఆర్డర్స్ అవుతాయి, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, నైట్ చేయడం వల్ల మనకి యూజ్ ఉందా లేదా అని ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ నాకు ఒక మొబైల్ ఉండడం కారణంగా నేనైతే ఒక మొబైల్ని వీడియో స్క్రీన్ రికార్డ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ చేశా. మీకు కొన్నిసార్లు అర్థం అవ్వకపోయినా కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఓకే, మరి అయితే లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాం. ఇప్పుడు మనకి నైట్ టైం కాబట్టి జొప్టో స్టోర్లో అంతగా ఎక్కువ మంది రైడర్స్ ఉండరు. అదే కానీ ఇది డే టైం అయితే మనకి మల్టీగా రైడర్స్ అయితే ఉంటారు. దానివల్ల మనకు ఆర్డర్స్ కూడా కొంచెం డిలే పడుతుంది. ఇప్పుడు రైడర్స్ లేదు, కానీ ఆర్డర్స్ పడతాయో లేదో అయితే చూడాలి. డైలీ చార్జ్ ఇన్సెంటివ్స్ అని జొప్టోలు అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మార్నింగ్ 2 AM టు 3:59 అంటే 4 AM వరకు అయితే మనకి వీళ్ళకి స్పెషల్ ఆఫర్ అయితే ఉంది. ఇదేంటంటే 1 ఆర్డర్కి 65, 2 ఆర్డర్కి 135, 3 ఆర్డర్కి 200, 4 ఆర్డర్కి 310, 5 ఆర్డర్కి 400, 6 ఆర్డర్కి 500. ఇలా అయితే వీరైతే మెన్షన్ చేశారు. ఈ ఆర్డర్స్ నిజంగా వస్తాయా లేదా నార్మల్గా పెట్టారా తెలుసుకుందాం. మనం జొప్టో యాప్ ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ అయితే మనము జొప్టో స్టోర్ నియర్ బై అయితే వెళ్ళి ఉండాలి. వెళ్ళాక వన్స్ ఆన్ చేస్తే అదైతే ఆన్ అవుద్ది. ఇంకొకటి, మనము ఏ షిఫ్ట్కి వెళ్తామో ఆ స్లాట్లు అయితే ముందైతే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోకపోతే మనమైతే ఆన్లైన్లోకి వెళ్దాం. ముందు బుక్ చేసుకోమని అయితే ఆప్షన్ వస్తుంది. వన్స్ నేనైతే 1 hour 20 minutesకి అయితే వచ్చా. ఇది 2 నుంచి అనుకున్నా, కానీ ముందు ఒక 30 minutes ముందు అయితే నేనైతే వచ్చాను. వన్స్ వచ్చి ఇప్పుడే వెయిట్ చేస్తా. మనం నైట్ టైం కాబట్టి మనకైతే ఆర్డర్స్ అయితే రావట్లేదు. అదే డే టైం అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఇంకా చూడండి, కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎర్నింగ్స్ అండ్ ఆర్డర్స్, ఇప్పుడు వరకు మనకు ఆర్డర్స్ ఏం పడలేదు కాబట్టి ఇక్కడ ఆర్డర్స్ అండ్ ఎర్నింగ్స్ అయితే మనకు చూపించలేదు. వన్స్ మనకు ఆర్డర్స్ ఏమైనా పడితే మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇది టుడే ప్రోగ్రెస్ అంటే ఈ రోజుది. అది మనకు వీక్లీ అంటే దీన్ని జస్ట్ ఇలా స్వైప్ చేస్తే వీక్లీ ప్రోగ్రెస్ అయితే వస్తుంది. ఓకేనా, మనకు టుడే కాబట్టి ఇంకా ఏం రాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి కొంచెంసేపు. చూడు, నేనైతే కొంచెం వెయిట్ చేస్తే చూడు 1 hour 25 minutesకి అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వచ్చాక మనకైతే ఇలానైతే షో అవుతుంది. చూడ, ఇలా ఉంది. ఇక్కడ ఫ్లోర్ 1 అంటే పక్కన ఒక బాక్స్ ఉందా, ఆ బాక్స్లో మనకి వన్స్ ఆర్డర్ కంప్లీట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ బిన్స్ అంటారు. అంటే జొప్టోలో మన ఆర్డర్ వచ్చాక ఐటెంని అయితే ఈ బిన్స్లో పెడతారు. ఈ బిన్స్లో పెట్టిన ఆర్డర్స్ను ఏ బిన్లో ఒక్కొక్క బిన్కి ఒక్కొక్క కలర్తో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అయితే మనకైతే ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. ఎక్కడ ఏ ర్యాక్లో పెట్టారు, ఏ ర్యాక్లో పెడితే ఆ బిన్ను వైజ్ అయితే మనకు నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మనము ఐటెం బ్యాక్ సైడ్ ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ చేసి ఐటెంని అయితే మనం పిక్ చేసుకోవాలి. మనకి ఆర్డర్ పడినప్పుడు నెక్స్ట్ ఒక బిన్ సెలెక్ట్ అయినప్పుడు మనకి ఈ సౌండ్ అయితే కామన్గా వస్తుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ 9లో అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 30 సెకండ్లు మాత్రమే ఐటెం పిక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మన ఐడి అయితే చెక్అవుట్ అయిపోద్ది, అంటే లాగౌట్ అయిపోతుంది. ఆర్డర్ పడిన ప్రతిసారి ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకుని, ఎందుకంటే చాలామంది చెక్ చేసుకోకుండా బయటికి వెళ్ళి అక్కడ ఐటెం లేకపోతే దానికి మొత్తం అమౌంట్ మనమే పెట్టుకోవాలి. వన్స్ అయిపోయిన తర్వాత అని కరెక్ట్గా ఉన్నాయంటే మాత్రమే డెలివరీని అయితే స్టార్ట్ చేయండి, లేదంటే చేయకండి. వన్స్ ఐటమ్స్ ఏమి చెక్ చేసుకోకుండా మీరు డెలివరీ పాయింట్కి వెళ్ళి ఆడ ఐటమ్ మిస్ అయితే ఐటమ్ అమౌంట్ మీరే పెట్టుకోవాలి. మనకి జొప్టో నుంచి అయితే ఏ సహాయం ఉండదు. వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆర్డర్ అనేది స్టార్ట్ చేయండి. నాకైతే 2.2 kilometers అయితే పడింది. నేనైతే డైరెక్ట్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ నైట్ టైం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మనకి నైట్ టైము గ్రామ సింహాలు ఉంటాయి, అవి డాగ్స్ అనమాట. అవి మనకి స్పీడ్కి వెళ్తే మన మీదకి వచ్చేస్తాయి. మనము అవి వచ్చేటప్పుడు మనము అక్కడ స్లో అయిపోలేం. ఆ కుక్కలతో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే నెక్స్ట్ నైట్ టైం చేసేటప్పుడు మెయిన్ రోడ్లో ఏమో ఉండవు, కానీ గల్లీలోకి వెళ్ళేటప్పుడు చూస్తున్నాండి. ఎందుకంటే కుక్కలు ఉంటాయి అనమాట. ఒకటి కాదు 10-15 ఉంటాయి. మీరు వాటిని చూసి భయపడి స్పీడ్ పెంచారంటే మీ పని అయిపోయినట్టే. ఓకేనా, వన్స్ లొకేషన్ దగ్గరికి వెళ్తే మార్క్ 11 క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అలా క్లిక్ చేస్తే వాళ్ళు నియర్ బై దగ్గరలో ఉంటే వాళ్ళైతే వచ్చే ఐటమ్ అయితే తీసుకుంటారు. అలా తీసుకోలేదంటే మనము వాళ్ళకైతే కాల్ చేయాలి. చూడండి, ఇక్కడ కాల్ అని ఉంటుంది. కాల్ అని ఓకే చేసి కాల్ అని క్లిక్ చేసి ఐ నీడ్ అంటే లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు కాల్ చేస్తే మనం జొప్టో నుంచి అయితే వాళ్ళకి కాల్ అవుతుంది. వన్స్ కాల్ వెళ్ళాక వాళ్ళకి ఐటెం ఇచ్చి ఐటెంని ఫోటో తీసుకొని మార్క్ డెలివరీ కొట్టేసి మనం ఐటెం ఇచ్చి అయితే వచ్చేవాళ్ళు. డెలివరీ చేసిన తర్వాత మనమైతే రిటర్న్ అయితే స్టోర్కి వెళ్ళిపోవాలి. చూడు, ఇక్కడ ఒక ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్కి 30 రూపీస్ అయితే ఇచ్చాడు. మనకి యాక్చువల్లీ 2 నుంచి అయితేనే 65 రూపీస్ అయితే ఇస్తారు, కానీ ఇంకా 2 అవ్వలేదు. 1 hour 39 minutes అయింది కాబట్టి మనకైతే 30 రూపీస్ అయితే ఇచ్చారు. ఇది 2 నుంచి అయితే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఆర్డర్ కోసం నేను వెయిట్ చేస్తా. అంతలోనే మనకి 144 అయితే ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఇది బ్లూ 7లో ఉంది.
చూడు అక్కడ టైమింగ్ ఇస్తున్నారు కదా, ఆ టైమింగ్లో మాత్రం మనం స్కాన్ చేయాలి, లేదంటే చెక్అవుట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. వన్ ఐటమ్ తీసుకుని వన్స్ బిన్ దగ్గరికి వెళ్ళి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఐటెంని అయితే పిక్ చేసుకోవాలి. ఐటెం పిక్ చేసుకున్న తర్వాత దాని ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ చేసి డెలివరీ పాయింట్కి వెళ్ళి అయితే మనమైతే ఆ కస్టమర్కి అయితే ఐటమ్స్ అయితే ఇచ్చేయాలి. ఓకే, ఈ ఐటమ్స్ అయితే నేను 2 ఒకేసారిగా డెలివరీ అండ్ పికప్ కూడా చేస్తున్నాను. 2 ఆర్డర్స్ అయిపోయినాయి. 2 ఆర్డర్స్కి 60 రూపాయలు ఇచ్చిండ్రు. మనకి ఇప్పుడు టైం అయితే 1:57 అయితే అయింది. నేనైతే రిటర్న్ అయితే స్టోర్కి వెళ్ళిపోతున్నా. స్టోర్కి వెళ్ళిపోయి ఇక్కడ ఇప్పుడైతే టైం అయితే 2 అవుతుంది. మనకి 2కి 1 ఆర్డర్కి 65 రూపీస్ ఇస్తామంటున్నారు కదా, అది వస్తుందో లేదైతే ఈ వీడియో చేసుకుంటాం. నేనైతే స్టోర్కి అయితే వచ్చాక మనకి చూడండి ఇప్పుడు టైము 2 అవుతుందన్నమాట. మనకి ఇంకా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఆర్డర్ వస్తుందో లేదు చూడాలి. నాకైతే 2:25కి అయితే ఆర్డర్స్ వచ్చింది. అది 3rd ఆర్డర్. 4th ఆర్డర్ వచ్చి 3:25. అంటే ఈ ఆర్డర్కి మధ్యలో 1 అవర్ అయితే గ్యాప్ ఉంది. 1 అవర్ వెయిట్ చేస్తేనే ఆర్డర్స్ అయితే వచ్చాయి. డే టైం అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తాయి, కానీ నైట్ టైము రైడర్స్ ఎవరు ఉండరు, రోడ్లు ఖాళీగా ఉంటాయి. కానీ నైట్ టైం చాలామంది లేయర్గా బుక్ చేసుకుంటారు కాబట్టి ఒక్కొక్క ఆర్డర్ వచ్చేటప్పటికి 1 అవర్ పడుతుంది. 1 అవర్ ఒక్కొక్కసారి 2 అవర్ పడుతుంది, లేదా 1 అవర్లో 2 ఆర్డర్స్ కూడా వస్తాయి. మనం అన్ని రోజులు ఎట్లా ఉంటుందని లేదు. నేను వచ్చే రోజుకైతే నాకు 1 ఆర్డర్కి 1 అవర్ పట్టింది. 1 ఆర్డర్ తర్వాత ఈ ఐటమ్స్ అయితే నేను పిక్ చేసుకొని డెలివరీ చేశా. కానీ దీన్ని అయితే వీడియోగా చేయలేదు, మీకు చూపించాలి కదా నేను ఇక్కడే పెడుతున్నా, ఎందుకంటే ఇది వీడియో అయితే ల్యాగ్ అయిపోతుంది. నెక్స్ట్ 2 ఆర్డర్ని నేను పిక్ చేసుకున్నా, ఒకే దగ్గర పెడుతున్నా. 2 ఆర్డర్ని ఫస్ట్ మనం సేమ్ టైపే స్కాన్ చేసి ఐటమ్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనమైతే ఆర్డర్ని అయితే డెలివరీ చేసి వచ్చేవాళ్ళం. చూడండి, ప్రతిసారి నేను మెన్షన్ చేసింది ఏదంటే ఐటమ్ చెక్ చేసుకుంటా అవి మిస్ అయ్యి ఆడికి వెళ్ళి దాని అమౌంట్ కడుతున్నారు అన్న, నాకు ఇట్లా అయ్యిందని నాకు చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు. అలా కామెంట్ పెట్టిన తర్వాత నేనేం చేయలేను. అక్కడికి వెళ్ళాక ఒక కస్టమర్ మంచోడైతే పర్వాలేదు, రీప్లేస్మెంట్ ఓకే, ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏమంటారు, అది ఎక్కువ అమౌంట్ అయితే మటుకు అతను కూడా ఏం చేయలేదు. ఓకే అయితే మొత్తానికి అయిపోయింది. చూడండి ఇక్కడ 3 ఆర్డర్స్కి 90 రూపీస్ అయితే ఇచ్చారు. చూడు ఇక్కడ ఇంకా ఇది అప్డేట్ అవ్వలేదు, రీప్రెస్ చేస్తున్నా. ఇక్కడ 4 ఆర్డర్స్కి అయితే 255 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ 3 ఆర్డర్స్కి 155 అయితే ఇచ్చారు. నేను యాప్ అయితే లాగిన్ టైం అయితే 1 అవర్ 20 మినిట్స్కి లాగిన్ అయ్యాను. అదే లాగౌట్ అయితే 4 అవర్స్ 30 మినిట్స్కి అయితే లాగౌట్ అయ్యాను. టోటల్ 3 అవర్స్ లాగిన్లు ఉంటే నాకైతే 4 ఆర్డర్స్ అయితే వచ్చి టోటల్ అమౌంట్ వచ్చి 225 అయితే అయ్యింది. జొప్టోలో నోటే సర్జ్ ఇన్సెంటివ్స్ అయితే యాడ్ అయ్యాయి. 2కి ఫస్ట్ 1, నెక్స్ట్ సెకండ్ 2 యాడ్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి టోటల్గా ఓవరాల్గా నా 255 అయితే అయ్యింది. ఈ రోజుకి 120 స్టార్ట్ అయితే 4:30కి అయితే నేనైతే చెక్అవుట్ అయిపోతున్నా. చెక్అవుట్ అయిపోయి మనకి చూడ చెక్అవుట్ అని కొడితే మనకైతే టేక్ బ్రేక్ అని వస్తుంది. టేక్ బ్రేక్ అని క్లిక్ చేస్తే మన ఐడి అయితే చెక్అవుట్ అయిపోద్ది. ఓకే అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.